కొంతమంది హిజ్రాలు చేసిన చర్యల వల్ల దంపతులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. నంద్యాలలోని ఎస్బీఐ కాలనీకి చెందిన సుబ్బరాయుడు అలాగే సరస్వతి ఈ దంపతులు ఇద్దరు హిజ్రాల చర్యల వల్ల తమ ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇద్దరు ప్రస్తుతం మరణించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ సుబ్బరాయుడు అలాగే సరస్వతి ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు బీటెక్ మొదటి సంవత్సరం ఫెయిల్ అయ్యి ఆ తర్వాత కాలేజ్ మానేసి ఆటో డ్రైవర్లతో కలిసి తిరగడం ప్రారంభించాడు. ఆ తర్వాత తనకు కొంతమంది హిజ్రాలు పరిచయం అయ్యారు. ఆ హిజ్రా వాళ్ళతో కలిసి వాళ్ళ గ్రూప్తో కలిసి తిరగడం మొదలుపెట్టాడు ఈ కుర్రాడు. అయితే అందులో ఒక హిజ్రాతో ఈ కుర్రాడు ప్రేమ అంటే సాన్నిధ్యం కాస్త పెరిగింది. ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నట్లు ఆ తల్లిదండ్రులకు ఎవరైతే సుబ్బారాయుడు సరస్వతి దంపతులకు అనుమానం వచ్చింది. ఆ కుర్రాడిని అంటే చాలా చిన్న వయసు, బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయినప్పటికీ కూడా ఆ తర్వాత ఇట్లా ఖాళీగా తిరుగుతూ ఆటో డ్రైవర్లతో వాళ్ళతో ఇట్లా జల్సాలకు అలవాటు పడి ఇలా తిరగడం, కాస్త పని లేకుండా తిరగడం అనేది, చదువు వదిలేసి పని లేకుండా తిరగడం, పైగా హిజ్రాలతో ప్రేమ వ్యవహారం అంటూ కొన్ని వాళ్ళ చెవిన పడడంతో ఆ కుర్రాన్ని వాళ్ళ బంధువుల ఇంటికి పంపించేస్తారు. ఇదంతా కరెక్ట్ కాదు, నువ్వు చేస్తున్నది ఇలా ఉండడం మంచిది కాదు, అది ఇది అని చెప్పి తల్లిదండ్రులు ఆ కుర్రాన్ని అయితే వాళ్ళ బంధువుల ఇంటికి పంపించారు. ఈ విషయం తెలుసుకున్న ఆ హిజ్రాలు అంటే ఆ హిజ్రా గ్రూప్ ఏదైతే ఉందో అది తరచూ వాళ్ళ ఇంటి దగ్గరకు రావడం, ఈ సుబ్బారాయుడు సరస్వతి వాళ్ళ ఇంటికి రావడం, కొన్ని వికృత చేష్టలు, కొంచెం హడావుడి చేయడం, అట్లా వాళ్ళ పరువుకి భంగం కలిగేలా కొన్ని ప్రవర్తనలు చేయడంతో వాళ్ళిద్దరు ఇంకా ఆ హిజ్రాల చర్యలతో ఇసిగెత్తిపోయి ఇద్దరు దంపతులు కూడా ఒకరోజు పురుగుల మందు తాగారు. వాళ్ళు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అయితే మరణించడం జరిగింది. సో ఈ ఘటన పైన స్థానికంగా మాత్రం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ హిజ్రాల ఘటన పైన ఒక బీటెక్ ఫస్ట్ ఇయర్ అంటే తను ఒక మైనర్ కుర్రాడితో ప్రేమ వ్యవహారం నడపడం అనేది, అంటే తను చదువు మానేసి పనికి వెళ్లకుండా ఇలా ఆవారాగా తిరుగుతున్న క్రమంలో హిజ్రాలు ప్రేమ పేరుతో అతడికి దగ్గర కావడం, ఆ తర్వాత ఆ కుర్రాన్ని తల్లిదండ్రులు బంధువులింటికి పంపించడంతో సదరు హిజ్రాలు వచ్చేసి ఆ తల్లిదండ్రుల ఇంటి వద్ద కొన్ని చేయకూడని పనులు చేస్తూ కొన్ని వికృత చేష్టలు సృష్టిస్తూ అక్కడ హంగామా చేయడంతో తమ పరువు ఎక్కడ పోతుందో అని తట్టుకోలేక, వాళ్ళ వేధింపుల్ని తట్టుకోలేక, హిజ్రాల వేధింపులు తట్టుకోలేక తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోవడం, ఆ దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో ఈ హిజ్రాల ఆగడాలకి అడ్డు లేదా అన్నట్టు అక్కడ స్థానికులు కొంతమంది అయితే విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.